సార్ నాగార్జున గారు మీకు చాలా దగ్గరటగా ఆయన కృష్ణాంజనేయ గారు ప్రియురాలని కూడా మీకు సంబోధిస్తుంటే మాకు ప్రియురాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతారు సార్, మీరు అలా అనమాకండి. ఆయన 4th వైఫ్ అని క్లెయిమ్ చేసుకున్నారు, మీరు మాకు అంటగడతారు ఇటు మళ్ళీ. ఇంకా సరే, రాజకీయాల్లో శాస్త్ర శత్రువులు శాస్త్ర మిత్రులు ఎవరు ఉండరు సార్, అది మీకు తెలిసిన మీకు ఎవరు ఉండరు. ఎందుకంటే సార్ గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీతో విభేదించిన వాళ్ళు మాతో విభేదించారు, మేము గేట్లు క్లోజ్ చేసామన్నాం, వాళ్ళు రానన్నారు. బట్ 24లో తప్పలా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం ఇద్దరు కలిసి ముందుకెళ్లాల్సి వచ్చింది. అది రాజకీయ ప్రయోజనాలు అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా అనొచ్చు. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీఎంసీ తృణమూల కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ లో కలుస్తున్నారంటే మేబీ కలవచ్చు, కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను ఇలా సంబోధిస్తున్నా అంటే, మొదట తృణమూల కాంగ్రెస్ కింద వద్దామండి. ఫస్ట్ ఆమె కాంగ్రెస్ తో విభేదించి ఆమె సపరేట్గా ఒక పార్టీ పెట్టుకొని మా ఎన్డీఏలో మా ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆమె సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేసింది తర్వాత ఇప్పుడు మాకు ఎగనెస్ట్గా మా కార్యకర్తలను చంపడం కానీ కొట్టడం కానీ చేయటం కానీ ఆ తర్వాత కాంగ్రెస్తో కలవడం కానీ జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్లో ఆమె ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆమె తృణమూల కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆమె నినాదం ఏంటంటే ఇండియా కూటమికి నన్ను చీఫ్ చేయండి లేదా పీఎంగా నన్ను డిక్లేర్ చేయండి అనే విధంగా ఆమె పొగళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు ఏదైతే ఇండియా ఆమె ఓడిపోయిన తర్వాత పార్టీ 2గా చేల్తుంది అన్న టైంకి వచ్చేసరికి ఈ రోజు ఏం మాట్లాడుతున్నావా, ఎక్కడ నన్ను ఇండియా కూటమిని చీఫ్ చేయండి కానీ లేదా నన్ను ప్రధానమంత్రిగా మీరు ముందు పెట్టి ఎలక్షన్ చేయండి చెప్పి ఎక్కడ ఆమె సంబోధించట్లా. సైలెంట్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాట ఏంటంది, వాళ్ళు కూర్చోమంటే కూర్చోండి, నించోమంటే నించోండి. ఎప్పుడు చేయదండి. చూడండి సార్, ఈ రోజు సార్ ఇప్పుడు మమతా బెనర్జీ విధానాల పట్ల మనకి విభేదాలు ఉండొచ్చు కానీ బట్ ఆవిడ బేసిక్ క్యారెక్టర్ సార్ ఇప్పుడు నాట్ డివియేట్. కృష్ణాంజనేయ గారు ఏమంటారు? లేదు ఒకే షో సార్, కృష్ణాంజనేయ గారు ఒక్కసారి ఒక మాట చెప్తాను సార్, దాని తర్వాత మీరు మాట్లాడండి. ఒకే షో సార్, ఇప్పుడు మీరు ఢిల్లీలో కూడా చాలా సంవత్సరాలు రిపోర్టర్గా ఉన్నారు. సో దేశ రాజకీయాల్లో మీకు మంచి అవగాహన ఉంది. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో మీరు చాలా దగ్గరుండి ఎలక్షన్ మొత్తం చూశారు. ఇంతకుముందు పనిచేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆ తర్వాత వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఆ తర్వాత టీఎంసీ కానీ ఏ పార్టీ 15 సంవత్సరాలు దక్కకుండా వచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా అదే సినార్ చూసుకుంటే వెళ్తే 15 సంవత్సరాలు ఉందనుకోండి. తృణమూల కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండలేదా అది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆమె ఓడిపోయిన 2 నెలలు కాకముందే పార్టీ చీల్తుంది, పార్టీ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఇలా ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కదా. సో ఇంకా ఏదో ఒకటి కావాలి కాబట్టి ఈ వయసు నడపలేదు కాబట్టి వారసులు లేరు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరున్నారు సార్, అతని మీద ఎవరికి లేరు కదా, అతని మీద ఎటువంటి గుడ్ విల్ లేదు, అతను ఎవరు నమ్మట్లా. అతను వారసులుగా పెడితేనే పార్టీ 2 ముక్కలు జరుగుతుంది కదా, ఇంకా 3 ముక్కలు అయ్యే కూడా అవకాశం ఉంది కదా. సో అందుకని మేబీ మర్జీ చేయొచ్చు, లేదంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, సరెండర్ కావచ్చు. అవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ అలాంటి అవసరం ఏమన్నా ఉందా అది కూడా చెప్తాను సార్. అవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒక బలం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చింది కాబట్టి ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో సపరేట్ గా పార్టీ పెట్టడం వాళ్ళందరికీ ఒక పిలుపుని ఇచ్చారు. ఆ పిలుపులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి ధైర్యం రావటం వాళ్ళు నేషనల్ పార్టీ అండి, ఆయన నేషనల్ పార్టీ. అవును, ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా ఉన్న మమతా బెనర్జీయే తగ్గింది. సో రిమైనింగ్ వాళ్ళు కూడా మనం ఎందుకు అప్రోచ్ కాకూడదు? ఇందాక కృష్ణాంజీ గారు అన్నట్టు ఆయనకి ఇగో ఇంతకుముందు చాలా ఉంది, మేబీ ఇప్పుడు ఇగో తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే మేము కలిసి ఉండకపోతే, మేము యూనిటీగా ఉండకపోతే ఈ రోజు మేము ఎన్డీఏని ఎదుర్కోలేము. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బలంగా యూనిటీగా ఉన్నారు, మా మధ్య అంత యూనిటీ లేదు అనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. అదే వ్యాఖ్యలను మనం ప్రస్తావించుకుంటా పోతే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన పార్టీ ఆఫీస్ లో ఆయన ఏం చెప్తున్నాడు, ఏమో ఆంధ్రప్రదేశ్లో మేము కూడా ఒక కాక్రోచ్ కావచ్చు అని చెప్పడం జరిగింది. గతంలో మా సురేష్ గారు కానీ ఇంకా XYZ వైసీపీ అధికార ప్రతినిధులు అందరూ మా అన్న పులి 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 అని అంటే ఆయన బయట పెట్టాడు. అయ్యా బాబు నేను పులి కాదు బాబు, నేను బొద్దెంక బాబు అని చెప్పి ఆయన బయట పెట్టాడు. ఇప్పుడు బొద్దెంకలకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆల్ పార్టీ లీడర్స్ కానీ ఆల్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎవరు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా అదే కార్యకర్తలు అవుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ అయినా అదే కార్యకర్తలు అవుతుంది. ఈ రోజు ఆల్ పార్టీస్ లీడర్ అని చెప్పుకున్న నాగేశ్వరరావు గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అని చెప్పుకుంటాడు. కాసేపు ఈ రోజు బొద్దెంకల్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సపోర్ట్ ఇచ్చి ఈ రోజు నిన్న హైదరాబాద్ జరిగిన ఏదైతే ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ అందులో వెళ్ళి మాట్లాడారు కదా. సో ఆయన ఎందుకు ఇలా వ్యాఖ్యల్స్ ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడనేది బీజేపీ చెప్తుందండి, నేను చెప్పట్లా. జరిగి సార్ ఇప్పుడు వీళ్ళు అన్నట్టు వైసీపీ అన్నట్టు వీళ్ళు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు, జనసేనకి అవసరం బీజేపీకి అవసరం అన్నప్పుడు మా పార్టీ స్టాండ్ వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళ పార్టీ స్టాండ్ మేము మాట్లాడు.
జరిగిన ప్రస్తావన మొత్తం చూస్తుంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ చూసుకుంటా వెళ్తుంటే నేను చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకున్నప్పుడు, అంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు కోపంతో ఆయన వెళ్ళి పార్టీ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ జరిగిన ఏదైనా ప్రైమ్ మినిస్టర్ ఏదైతే రాష్ట్రపతి ఎలక్షన్ ఉందో ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు మీద బయటకు వచ్చి ఆయన సపోర్ట్ చేశారు కదా 2012లో జరిగిన దానికి. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏ పార్టీ ఏందని కాదు, ఆయన హ్యాపీగా ఉండాలి, ఆయన అధికారంలో ఉండాలి, లేదా ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, ఆయన యొక్క స్వలాభం కోసం మాత్రమే ఆయన డిసైడ్. లేకపోతే విలీనం చేస్తే ఆయన ఏమన్నా అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందా సార్? ఇప్పుడు జస్ట్ హైపోథెటికల్ ఇది కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఏపీలో ద బలమైన అపోజిషన్ లీడర్ ఎవరంటే అపోజిషన్ లీడర్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేసు, ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఒక పార్టీ నడపలేని అనుభవం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మేబీ కాంగ్రెస్ పార్టీ మీరు విలీనం చేయండి, మిమ్మల్ని మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతామన్నా కానీ చెప్పలేము కదా సార్. మేబీ అలా జరిగి ఉండదు. ఉద్యోగం అది ఇవాళ నువ్వు వచ్చి చెప్పేది ఏంటి? రాహుల్ గాంధీ అదే అడుగుతాడు. ఇది కూడా ఇంకొక బలం ఎలా చేకూర్చో మా సోదరులు కూడా చెప్పారు. గతంలో కూడా షర్మిల గారిని జాయిన్ చేసుకోవద్దు, పార్టీలు విలీనం చేయొద్దంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ ఢిల్లీకి పంపినా కానీ వాళ్ళు ఒప్పుకోకుండా పార్టీని విలీనం చేయించుకున్నారు. ఆయన ఏపీ చీఫ్ గా పెట్టి ఆయన పంపించారు. కానీ రాజ్యసభ వేస్తాం, మీరు పేపర్లన్నీ రెడీ చేసుకుపోండమ్మా అని చెప్పిన తర్వాత మరి ఏం జరిగింది? పరిమాణాలు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు స్టాప్ అయినాయి? రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పారనేది కదా ఇప్పుడు కారణం. సురేష్